రైట్. దిలీప్ కుమార్ గారు అంటే తెలంగాణ కల సాకారం అయ్యి 10 ఏళ్ళు అయింది. మనం గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్ లైన్ పైననే ఉద్యమం నడిచింది. తెలంగాణను సాధించుకున్నాము. ఆ తర్వాత అటువైపు ఆంధ్రప్రదేశ్ కష్టాలు వాళ్ళవి, మన కష్టాలు వాళ్ళవి, నీళ్ల కష్టాలు నీళ్లు, ఇవన్నీ కూడా బోల్డన్నిసార్లు మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడాను ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఇటువైపు ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ కావచ్చు, ఎందుకు తెర మీదకి వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు పెద్ద తెలంగాణ సెంటిమెంట్ ముందుకు వచ్చిందని నేను అనుకోను. కానీ ఒక విషయం వచ్చిందంటే ఏం సాధించామనేది చర్చకు వచ్చింది. ఖచ్చితంగా ఏం సాధించామనేది చర్చకు వచ్చింది. మీరైనా ట్యాగ్ లైన్ నిధులు ఏం జరిగాయి, నీళ్లు, నియామకాలు ఏం జరిగాయి చర్చ ఖచ్చితంగా వచ్చింది. నియామకాల విషయంలో 2 lakh జాబ్స్ ఇచ్చామని గవర్నమెంట్ చాలా ప్రగల్భాలు పలికితే సీట్ వేసుకున్న వాళ్లే దాదాపు 100 మందిని అరెస్ట్ చేస్తారు. అన్ని పేపర్ లీగల్ 2016 నుంచి పేపర్ లీగల్ జరుగుతున్నాయని అఫీషియల్ అనే చెప్పారు. రకరకాల సందర్భాల్లో క్యాన్సిల్ అయినాయి పరీక్షలు. కాబట్టి నియామకాల విషయంలో ఉద్యోగాలు వచ్చిన 2 లక్షల మంది కూడా వాళ్ళ అస్మదీయులే ఉండే అవకాశం ఉందని పాపం అందరికీ కూడా అనుమానం. దాదాపు 28 lakh 30 lakh నిరుద్యోగులందరూ కూడా చాలా తీవ్రమైన నిరుత్సాహాల విషయంలో ఉన్నారు. సరే, ఇది నియామకాల విషయంలో. నిధుల విషయంలో వస్తే మనది ధనిక రాష్ట్రం, మనది మిగులు రాష్ట్రం. గుజరాత్ తర్వాత మనది అత్యంత పెద్ద ధనిక రాష్ట్రం అనేటువంటిది కేసీఆర్ గారు చెప్పారు, ఆర్థిక మంత్రి చెప్పాడు, నీతి ఆయోగ్ కూడా చెప్పింది, ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పింది. నిజమే, మనం గుజరాత్ తర్వాత రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని అనుకున్నాం. అన్నప్పుడు నిధుల విషయంలో మరి మనకు 5 లక్షల కోట్ల అప్పు తేవాల్సిన అవసరం లేకుండే. వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మనకున్న మిగిలే మనకు సరిపోయేది. కానీ కాళేశ్వరం గట్టి 1 లక్ష కోట్లు ఇప్పుడు అది కాస్త కుంగిపోబట్టే, మోటార్లని మునిగిపోబట్టే ఆ 1 లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ నిజంగా సరైన పద్ధతిలో జరిగిందా అనే అనుమానం సహజంగా కలుగుతుంది. మిగులు రాష్ట్రమైనప్పుడు, మనది ధనిక రాష్ట్రమైనప్పుడు సహజంగా కొన్ని స్కీమ్స్ మంచిగా ఉంటాయి, ఉండవు లేదు. ఆల్టుగెదర్ గవర్నమెంట్ అసలు పర్ఫార్మెన్స్ చేయలేదని ఎవడు అనలేడు. గవర్నమెంట్ అనేది ఒక డైనమిక్ పరిస్థితి. అంటే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్ అభివృద్ధి పథకాలు ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ 2 అంశాలనే నిధులు చెప్పాను మీకు, నియామకాలు. నీళ్ల విషయాన్ని కూడా ఆల్రెడీ అందులో చెప్పాను. ఏంటంటే కాళేశ్వరం లాంటి పనికిరాని ప్రాజెక్ట్ అంటాం, నీళ్ల విషయంలో మోసపోయాను. కాబట్టి ట్యాగ్ లైన్ అయినటువంటి నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో ఉద్యమాకాంక్షలు నెరవేరలేదు. కాన్సెప్ట్ మంచి పథకాలు షాదీ ముబారక్ ఇచ్చా, రైతు బంధు ఇచ్చా, అది ఇచ్చా, రైతు బంధు ఇవన్నీ ఒప్పుకోవాలి, లాభం జరిగిన మాట వాస్తవం. కానీ రైతు బంధు ఇస్తే మేము కౌలు రైతులు గుర్తించాము, ఏముంది ఎవడో ఒకటి సర్టిఫికేట్ ఇస్తానో లేదా యజమానే సర్టిఫికేట్ ఇస్తానో అతనికి కూడా ఇస్తే పోయేది కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అజ్యూరెన్స్, ఇతర పార్టీలు ఇచ్చేటువంటి అజ్యూరెన్స్ కౌలు రైతులు కూడా ఇస్తున్నామని ఎందుకంటున్నారు? ఎందుకంటున్నారంటే కౌలు రైతులు అక్కడ దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ఒక అంచనా. ఆ కారణం చేత అదే పద్ధతిలో మీకు రైతు కూలీలు ఉన్నారు. ఈ రైతు కూలీలు కూడా లాభం జరిగే పద్ధతిలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. సో కాంగ్రెస్ మేనిఫెస్టో అట్రాక్టివ్ ఉంటారు అది ఓరియెంట్. ఈ 2 వర్గాలు కూడా 2 సెక్షన్స్ దాకా వీళ్ళొక 10 లక్షల మంది ఉంటారండి రైతు కూలీలు, వాళ్ళొక 14 లక్షల మంది, 25 లక్షల మందికి లాభం జరుగుతున్నప్పుడు సహజంగా అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా రేపు ఓట్లు మాకు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇట్లాంటి అసంతృప్తి ఉన్నటువంటి వర్గాలకు వీళ్ళు సాటిస్ఫై చేయడానికి పెద్దగా ఏం చేయలేకపోయారు. నిజానికి ఈ చర్చ అనేది ఈ వర్గాల నిరుద్యోగుల్లో రాకుండా ఉండాల్సి ఉండే, రైతుల్లో రాకుండా ఉండాల్సి ఉండే, అదే పద్ధతిలో ఇతర సెక్షన్స్ ఎంప్లాయీస్ లో రాకుండా ఉండాల్సి ఉండే. ఎంప్లాయీస్ కి వచ్చే వరకు వాళ్ళు కూడా సంతృప్తి ఉన్నారు. ఎన్ని పథకాలు ప్రకటించినా, ఎంత ఇన్సెంటివ్స్ ఇచ్చినా వాళ్ళు కూడా ఈ రోజు దే ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు అప్రిషియేట్ ది గవర్నమెంట్. ఎందుకంటే టీచర్ల బదిలీ విషయంలో చూస్తాం, జీవో వైఫ్ ఆదిలాబాదు, హస్బెండ్ ఖమ్మం, వాళ్ళ ఆవేదన, వాళ్ళ అరుపులు కేకలు మనం మీడియాలో చూసింది. సో ఈ రకంగా ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర అసంతృప్తి అనేది వీళ్ళు దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి లేదు. పోనీ లా అండ్ ఆర్డర్ అనేది బాగుందా అంటే రకరకాల కేసులు మనమే చూసాం. లా అండ్ ఆర్డర్ లో సీఎం చేతిలో ఉంటుంది లా ఆర్డర్. ఆయన మొత్తం ఈ 10 ఏళ్లలో 3 సార్లు రివ్యూ చేశాడు లా అండ్ ఆర్డర్. డే టు డే రివ్యూ చేస్తేనే పోలీసులు మనం చెప్పింది కాదు. అట్లాంటిది ఓన్లీ 3 times లా అండ్ ఆర్డర్ రివ్యూ చేశారంటే దేవుడికి వదిలిపెట్టినట్టే. ఆ విషయంలో అది ఫెయిల్యూర్. ఇంకా ఏమంటానంటే నేను ఆల్రెడీ చెప్పా, కొన్ని మంచి పథకాలు చేశారు, చేయలేదని మనం అనలేం. కానీ మనం ఆశించిన తెలంగాణ వేరు. మనం బంగారు తెలంగాణ అనుకున్నాం, ట్రాన్స్పరెంట్ తెలంగాణ అనుకున్నాం, ఉద్యమకారులు గౌరవిస్తారనుకున్నాం, ఉద్యమ ద్రోవులకు మంత్రి పదవులు ఇచ్చి, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి, ఇందాక వచ్చిన కాళ్ళు పట్టుకున్న కలెక్టర్ మీరు ఎమ్మెల్సీ ఇచ్చి ఇట్లా చేయడం వల్ల అసలు ఉద్యమం వెనకపోయింది కదా. అసలు ఉద్యమకారులు మీ పార్టీలో ఉన్నారు, మాలాంటి పక్క పెట్టండి, మీ పార్టీలో ఓడంతమంది ఉన్నారు. వీళ్లను మీరు గౌరవించుకుంటే వేరే పార్టీల వాళ్ళని తీసుకోవాల్సిన అవసరమే లేకుండా ఈ ఉద్యమ పార్టీకి. ఎందుకంటే వాళ్ళు మీకు మొదటి నుంచి మెజారిటీ ఉంది,
60+ లోనే మొదటిసారి ఉన్నారు, తర్వాత 80 ఉన్నారు. ఎందుకు మీకు? సో ఈ విధంగా ఉద్యమకారులను కూడా దెబ్బకొట్టారు. పోనీ అమరుల ఆత్మ బలిదానాలను గుర్తించి అందరికీ పెన్షన్లు ఇచ్చారా, వాళ్ళ కుటుంబాలకైనా ఉద్యోగాలు ఇచ్చారంటే అది ఇవ్వలేదు. సో అసలు అందుబాటులో ఏంటండి ముఖ్యమంత్రి? నేను 3 వాక్యాలు చెప్పాలంటే, ఒకటేమో ధృతరాష్ట్ర పరిపాలన, ఇంకొకటేమో కుటుంబ పరిపాలన, ఇంకొకటేమో అవినీతి పరిపాలన. ఈ అవినీతి అనేది మనం చెప్పాడు ఎన్ని సార్లు ఎన్ని ఛానల్లో మనం మాట్లాడుకున్నాం. ఇసుక మాఫియా, గనుల మాఫియా, లిక్కర్ మాఫియా, ధరణి మాఫియా. ఈ అన్ని మాఫియాల్లో అవకతవకలు జరిగి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తప్ప ఎవరికి కూడా అన్ని కోట్ల రూపాయలు అక్యుములేటర్ పరిస్థితి మనం చూడట్లేదు. నిజానికి ఎవరికి రాకూడదు, వాడికి రాకూడదు, రాజకీయ నాయకులకు డబ్బులే రాకూడదు. ట్రాన్స్పరెన్సీ ఉండి నిజంగా మీరు మనం కాదుగా చెప్పింది. మాకు ఆఖరికి దళిత బంధు పథకంలో 30% కమిషన్ తీసుకుంటున్నారు అన్నాడు ముఖ్యమంత్రి స్వయంగా. తాను ఒప్పుకుంటున్నాడు దళిత బంధు లాంటి దాంట్లో కూడా మామూలు వదిలిపెట్టట్లేదు. మరి అట్లాంటి కూడా చర్యలు ఏమైనా తీసుకున్నాడా? తీసుకోలేదు. పోనీ ఆయన అవినీతి పరుడు, ఏటీఎం గీటీఎం అని మేము అందరం ఉద్యమకారులు ఏమనుకున్నామంటే, ప్రతి బీజేపీ ప్రధానమంత్రి వచ్చినా, నడ్డా వచ్చినా, లేదా అమిత్ షా వచ్చినా ప్రతి లెక్క తీస్తామంటే ఎవరో వాళ్ళు అరెస్ట్ అవుతారేమో, దానికి వాస్తవాలు బయటకు వస్తాయనుకున్నాం. మేము వెయిట్ చేస్తాం, దానికి వెయిట్ చేస్తాం. కానీ ఏం జరగలే. అవినీతి అంటే మరి ఉన్నది అవినీతి అనుకుంటూ అరెస్టులు ఎందుకు జరపలేదు, అవి ఎందుకు సీజ్ చేయలేదు, ఈడీ ద్వారా ఐడి ద్వారా రైట్స్ లేదు? ఉద్యమకారులు ఆవేదన మాకు. ఎందుకంటే ఆ కారణం చెందిన చాలా మంది ఉద్యమకారులు ఆ బీజేపీలో ఉండి చివరికి తను వదిలిపెట్టి వేరే పార్టీలో వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి వాడు కూడా అంత సీరియస్ ఉద్యమం చేసిన, నేను ఉద్యమం రాజీనామా చేసి ఉద్యమం చేసిన వాడు కూడా ఈరోజు కాంగ్రెస్ తప్ప మనకి ఏది ఆల్టర్నేట్ లేదనే పరిస్థితికి వచ్చాం. సో అందువల్ల ఇటు రావాల్సి వచ్చింది. ప్రజల్లో కూడా ఒక చర్చ ఇవన్నిటి మీద వస్తుంది. నేనంటున్నాను, ఈ చర్చ వచ్చిన సందర్భంలో 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఒక్క కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు కదా. అంటే 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేసింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఏం చేసింది? అది చేయలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమం కదమ్మా. వాడు చేయలేదనే తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చిన దాంట్లో ఒక కేసీఆర్ కాడు కదా. నేను 69లో కూడా ఉద్యమకారుడు. నేను అప్పుడు అరెస్ట్ అయ్యా. ఈ రోజు నాకు 69 ఏళ్ళు. 69 ఉద్యమంలో 10th అండ్ ఇంటర్మీడియట్ లో మేము తిరిగామండి. అప్పుడు అరెస్ట్ అయ్యాం. అక్కడి నుంచి మొదలెడితే ఇప్పటిదాకా ఉద్యమం యొక్క ప్రతి అంశాన్ని మేము ప్రతి ఫేజ్ ని గమనించాం. కేసీఆర్ సీరియస్ ఉద్యమం చేశాడు, కానీ చివరికి కాడెత్తేసి నాతో కాదని చెప్పి జేఏసీని ప్రమోట్ చేసి కోదండరాం ప్రెసిడెంట్ పెట్టినాక ఆయన చైర్మన్షిప్ లో కదా సకల జిల్లా పోరాటం జరిగి తెలంగాణ వచ్చింది. ఆయన ఒక్కడి కంట్రిబ్యూషన్ కాదు కదా. ఆయన కంట్రిబ్యూషన్ లేదంటే తప్పు, కానీ ఆయన ఒక్కడి వల్ల రాలేదు. ఇది సకల జిల్లా పోరాటం వల్ల వచ్చిన తెలంగాణలో సహజంగా ఆస్పిరేషన్స్, కోరికలు, ఎట్లా తెలంగాణ ఉండాలనేది ఒక విజన్ అనేది ఉద్యమకారులకు కానీ ప్రజలకు కానీ వేరే ఉంటుంది. దాని ఆస్పిరేషన్స్ గండి కొట్టి కేవలం కుటుంబం కోసం, వాళ్ళ కొద్ది వ్యక్తుల కోసం, వాళ్ళ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు సంపాదించడం కోసం తెలంగాణ వాడుకోవడం, దోపిడీ చేయడం అనేది బాధాకరంగా ఉంది. రైట్.